పురుషులు ప్రతిరోజు తీసుకోవాల్సిన 8 రకాల ఉత్తమమైన ఆహారాలేంటో తెలుసుకుందాం. పాలకూర ఇది ఆకుపచ్చ రంగులతో అలాగే ఆకులతో కూడుకొని ఉండవచ్చు, కానీ పురుషులకు సూచించదగినదిగా పాలకూర ఉత్తమమైన ఆహార పదార్థంగా ఉంటుంది. అంతేకాకుండా అధిక మొత్తంలో మొక్క ఆధారిత ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అలాగే ఫోలేట్ యొక్క గొప్ప మూలంగా ఉంటుంది. క్రమంగా ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ అలాగే బోలు ఎముకల వ్యాధితో బాధపడే వారి ప్రమాదాలను తగ్గిస్తుంది. యోగర్ట్ వివిధ సంస్కృతులు యోగర్ట్ తమ సొంత సృష్టిగా చెప్పుకుంటాయి, కానీ 2000 ఏళ్ల నుండి వస్తున్న కొన్ని రకాల ఆహార పదార్థాల ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పటికీ ఏమాత్రం వివాదాస్పదంగా లేవు అన్నది వాస్తవం. మన శరీరంలో లాభదాయకమైన మంచి బ్యాక్టీరియా సైన్యాన్ని బలోపేతం చేసేందుకు, రోగనిరోధక శక్తిని పెంచేందుకు అలాగే క్యాన్సర్ సంబంధిత వ్యాధుల నుండి కాపాడుకునేందుకు శరీరానికి సరైన మోతాదులో ప్రబయోటిక్స్ అవసరంగా ఉంటాయి. కానీ అన్ని రకాల యోగర్ట్స్ ప్రబయోటిక్ లక్షణాలు కలిగి ఉండవు. కావున యోగర్ట్ లేబుల్స్ మీద లివ్ అండ్ యాక్టివ్ కల్చర్స్ అని ఉన్నదో లేదో చూసి నిర్ధారణకు రావడం మంచిది. టొమాటో. మనం టొమాటోల గురించి తెలుసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఎరుపు రంగులోనివి ఎల్లప్పుడూ ఉత్తమంగానే ఉంటాయి. దీనికి కారణం వీటిలో ఎక్కువగా ఉండే లైకోపిన్ అనామ్లజనకాలు మొత్తాలు అధికంగా ఉంటాయి. క్రమంగా శరీరానికి లైకోపిన్ శోషించుకొనుటకు సులభంగా ఉంటుంది. లైకోపిన్లో ఉండే డైట్ రిచ్ మూత్రాశయం, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, చర్మం అలాగే కడుపు క్యాన్సర్ ప్రమాదాలను తగ్గిస్తుంది. అదేవిధంగా కరోనరీ ఆర్టరీ వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు. క్యారెట్స్ అధిక ఎరుపు, పసుపు లేదా నారింజ రంగులో ఉండే కూరగాయలు మరియు పండ్లు ఎక్కువ మొత్తాల్లో కెరటనాయిడ్లు కలిగి ఉంటాయి. అంటే కొవ్వును కరిగించే సమ్మేళనాలతో కూడుకొని ఉంటాయి అన్నమాట. ఇవి క్యాన్సర్లను వ్యాప్తి చెందకుండా తగ్గించడంలో అలాగే ఆస్మా మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సోద, వాపు సంబంధిత పరిస్థితులను తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి. పైగా వీటిలో క్యాలరీల సాంద్రత కూడా తక్కువగా ఉంటుంది. ఇంకా వీటితో పాటు బ్లూబెర్రీస్ కూడా తినవచ్చు. ఇంకా బ్లాక్ బీన్స్ కూడా తినవచ్చు అన్నమాట. వాల్నట్స్ గుండె ఆరోగ్యానికి కీలకమైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో అధికంగా ఉంటాయి. వాల్నట్స్ రెడ్ వైన్ కన్నా కూడా అధికంగా శోధ నిరోధక తత్వాలు కలిగిన పాలిఫెనాల్స్తో నింపబడి ఉంటుంది. చికెన్లో ఉండే ప్రోటీన్ నిక్షేపాలతో పోలిస్తే శరీరానికి అవసరమయ్యే మొత్తాలలో వాల్నట్స్ నింపబడి ఉంటాయి. కానీ ఇది సాల్మన్, చికెన్ల వల్ల మాంసాహారం కాదు, పూర్తిగా చెట్టు ఆధారితం. మిగిలిన గింజలతో పోల్చినప్పుడు ప్రయోజనాల్లో మొదటి వరుసలో ఉంటుంది. ఆ తర్వాత ఓట్స్. శరీరానికి తప్పనిసరిగా అవసరమయ్యే ఆహార పదార్థాల జాబితాలో ఓట్స్ ఎప్పుడూ ఉంటాయి. ఇది కేవలం ఆహార పరంగానే కాకుండా ఫేస్ ప్యాక్స్ ద్వారా కూడా సౌందర్య ప్రయోజనాల దృష్ట్యా కూడా వాడుతూ ఉంటారు. ఓట్స్ FDA నుండి మొట్టమొదటిగా ఆమోదం పొందిన ఆహార పదార్థం. అవి అధిక మొత్తాలలో డైల్యూటెడ్ ఫైబర్తో ప్యాక్ చేయబడి ఉంటాయి. ఇది గుండె జబ్బు యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఓట్స్ పిండి పదార్థాలతో లోడ్ చేయబడి ఉంటుంది, కానీ వీటి నుండి విడుదల చేయబడిన చక్కెరలను ఫైబర్ నెమ్మదిగా కరిగించి శక్తిగా మారుస్తుంది. అయితే మనం ఒక 1/2 కప్ ఓట్స్ తీసుకొని 10 గ్రాముల ప్రోటీన్ని కలిగి ఉంటుంది. ఆ 1/2 కప్ ఓట్స్ ప్రతిరోజు కనీసం ఒక 1/2 కప్ ఓట్స్ తిన్నా కానీ చాలా మంచిది. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆహార పదార్థాలన్నింటినీ కూడా మీ ఆహార ప్రణాళికలో, అంటే పురుషులకి ముఖ్యంగా మీ ఆహార ప్రణాళికలో జోడించి తరచుగా తీసుకోవడం వలన బెస్ట్ లైఫ్ని పొందవచ్చు.